ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ పవన్ కళ్యాణ్తో పాటు నాగబాబు కూడా జనాల దగ్గరకు వచ్చేసి సభలని సమీక్షలని ట్విట్టర్లలోనూ ఆ క్యూఆర్ కోడ్లో పట్టుకొని నానా హల్చల్ చేసుకుంటూ ఉంటారు ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడే. ఈసారి కూడా నాగబాబు ఆ క్యూఆర్ కోడ్ని ఆయన పేటిఎంలో స్కాన్ చేసేటప్పుడు ఎక్కడ మనం పేటిఎంలోనో ఫోన్పేలో ఎక్కడైనా స్కాన్ చేసేటప్పుడు కూడా ఆ క్యూఆర్ కోడ్ కనిపిస్తే నాకు నాగబాబు గుర్తొస్తున్నాడు. ఇట్లా పట్టుకొని క్యూఆర్ కోడ్ 100 రూపాయల నుంచి ఎంతవరకైనా పంపించండి అని ఇట్లా పట్టుకున్నది. నాకు ఏడ చూసినా ఆయనే గుర్తొస్తున్నాడు. సో క్యూఆర్ కోడ్ను ప్రమోట్ చేసి చివరికి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి అచ్యుతాపురంలో ఇల్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఎఫెక్టో, బీజేపీ ఎఫెక్టో, పవన్ కళ్యాణ్ ఎఫెక్టో తెలియదు కానీ నీకు ఎంపీ లేదు సర్దుకో అని చెబితే ఆడ నుంచి ఇల్లు అంటే ప్యాకప్ చెప్పేసి ఇంకేడా కనపరాలే. వాళ్ళు తాడేపల్లిగూడెంలో ఒక సభ పెడితే ఈయన సభ బయట కారులో కూర్చొని విపరీతమైన ట్రాఫిక్ ఉంది పోలేకపోయినా అంటున్నాడు. ఆ కారు పక్కన వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి. అది పెద్ద కామెడీ అని అందరికీ తెలుసు. ఆ తర్వాత ఇంకా నాగబాబు ఎక్కడ కనపరాలి, కనీసం క్యూఆర్ కోడ్ పట్టుకొని కూడా కనపరాలేదు. సరే నాగబాబుకు పవన్ కళ్యాణ్ గారి గ్యాప్ వచ్చిందని ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటే చంద్రబాబు మాటినో, మోడీ మాటినో, అమిత్ షా మాటినో, లేకుంటే ఇంకెవరి మాట అయినో, నాదెండ్ల మనోహర్ మాటినో నాకు లేకుండా చేశారనే బాధ నాగబాబులో ఉంది అని చెప్పి కొన్ని కమెంట్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏమైందో తెలియదు. ఈ క్రమంలో తాజాగా నాగబాబు గారు చేసిన ఒక ట్వీటు ఫుల్ చర్చకు కారణమైంది. ఏమంటున్నాడు ఆయన? వయసులో పెద్దవాడని, వయసు ఎక్కువని, పెద్దవాడని ప్రతి ఎదవను గౌరవించాల్సిన అవసరం లేదు, ఎదవలు కూడా పెద్దవాళ్ళు అవుతారు అన్నారు. దాని మీద పెద్ద చర్చ నడిచింది. ఎవరిని ఉద్దేశించి అన్నారు అని. సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అనలేరు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంటే చాలా చిన్నవారు జగన్మోహన్ రెడ్డి గారు. సో తనని అనలేరు. ఇంకెవరిని అనాలి? చంద్రబాబు నాయుడు గారిని అన్నారా? తనకి ఎంపీ సీట్ లేకుండా చేశారు అని చంద్రబాబు మీద ఏమైనా కోపం ఉందా? పవన్ కళ్యాణ్ ప్రతిసారి ఆయన ఇంటికి పరిగెత్తుకుంటూ పోయి డిస్కస్ చేసి వస్తున్నారు. ప్రతిదీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుని అడిగి చేస్తున్నారు. చివరికి నాకు ఎంపీ సీట్ కానీ లేకపోవడానికి బాబే కారణం అని చెప్పి ఏమైనా నాగబాబు బాబు గారిని అన్నారా? ఏమో ఎవరికి తెలుసు. లేదు అంటే నాకు అమిత్జీ మోడీజీ అంటారని చెప్పి చివరికి వాళ్ళ ప్రకారం నిర్ణయం తీసుకొని, వాళ్ళని అడిగి నిర్ణయం తీసుకొని నాకు ఎంపీ సీట్ లేకుండా చేశారని చెప్పి ఆ ఢిల్లీ పెద్దలు ఏమైనా అన్నారా? ఏమో ఎవరికి తెలుసు. తెలియదు కదా, ఆయన ట్వీట్ అంతే. సరే జగన్మోహన్ రెడ్డి గారిని అనే అవకాశం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారిని అనాలి, మోదీ గారిని అనాలి, అమిత్ షా గారిని అనాలి, లేకుంటే నడ్డాజీని అనాలి, మోదీజీని అనాలి, అమిత్జీని అనాలి, నడ్డాజీని అనాలి, చంద్రబాబు గారిని అనాలి. ఎందుకంటే తెలుగు వాళ్ళు కాబట్టి గారు అందాం, వాళ్ళు జీలు కదా హిందీ కాబట్టి. మరి ఇంకెవరిని అన్నారో తెలియదు. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాన్ని మళ్ళీ సవరించుకుంటూ ఆయన ఇది ఎన్నికల సమయం, నేను ఎవరిని ఉద్దేశించేమో అనట్లేదు, బట్ అది జీవిత సత్యం పైన నేను చెప్పింది అని ఇంకో ట్వీట్ వేశారు. వీళ్ళిద్దరు ట్వీట్ రాజులు. వీళ్ళందరూ ట్వీట్లు వేసుకుంటుంటారు. యాడో కూర్చొని బయటకు వస్తే క్యూఆర్ కోడ్ పట్టుకొని ఫోటోలు కనిపిస్తాయి. అంతకుమించి వీళ్ళు ఏం చేసేది ఉండదు, పెట్టేది ఉండదు. ఇటువంటిది అనేది ఏందో ఎవరైనా డైరెక్ట్గా అనాలి. ఇలా పాపం కనిపించక అర్థమయ్యి కాకుండా ఇటువంటి ట్వీట్లు వేస్తే మొత్తం మీద అయితే ఒకటి ఫ్యాక్టు, నాగబాబు గారికి ఎంపీ టికెట్ లేకుండా చేశారు ఎవరో, వాళ్ళని అన్నట్లున్నారు. ఎవరో ఇంకా మీ ఇష్టం, మీకు ఎవరిని బుద్ధి పుడితే వాళ్ళని అన్నారని చెప్పి మీ ఇష్టం, మీ ఊహకు అడ్డు లేదు, మీ ఇమాజినేషన్కి ఏమీ అడ్డుకట్టలేదు. మధ్యలో నిమిత్తం మాత్రం నేను మీ ఊహలకు అడ్డుకట్ట వేయలేను. నాకు అనిపించింది ఆయనకి ఎంపీ టికెట్ లేకుండా చేసిన వాళ్ళని అన్నారు. ఎవరిని అన్నారో తెలియదు. మీకు ఏమనిపిస్తే అది అనుకోండి, పండగ చేసుకోండి.